దేవస్థానంలో దసరా నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా మొదటి రోజు అమ్మవారికి కలశాలతో కలశ స్థాపన కార్యక్రమాన్ని ఆర్య వైశ్యుల ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కాశీనాయన ఆశ్రమ పాఠశాల ఆవరణం నుండి 108 కలశాలతో అత్యంత భక్తి శ్రద్ధలతో ఆర్య వైశ్యులు బయలుదేరి పట్టణ ప్రధాన వీధుల్లో ఊరేగింపుగా వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానానికి చేరుకుని మొదటి రోజు కుంకుమార్చనతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్య వైశ్యుల ఉత్సవ కమిటీ సభ్యులు సత్యం, సుధీర్, లక్ష్మణ్, సంతోష్, పొన్నూరు, హజరతయ్య తదితరులు పాల్గొన్నారు. దసరా నవరాత్రుల్లో సందర్భంగా మొదటి రోజైన ఈరోజు కల్ప స్థాపనతో స్టార్ట్ చేసి కాశీనాయన స్కూల్ దగ్గర నుంచి అమ్మవారి శాల దాకా ఊరేగింపుగా వచ్చి ఈ రోజు నుంచి ప్రతి ఒక్క రోజు ఉదయం అభిషేకాలు, సాయంత్రం కుంకుమ పూజలు, భక్తులు ఆర్యవైశ్య సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ సహకరించి ప్రోగ్రామ్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు కార్తూరులో వెలిసి ఉన్నటువంటి వాసవి మాత దేవస్థానం నందు నవరాత్రి విజయదశమి నవరాత్రి ఉత్సవాలు మొదలయ్యాయి. ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు కలిస ప్రోగ్రాము స్టార్ట్ అయింది. దానికి గాను మహిళలు, పెద్దలు, పిల్లలు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన దానికి ఈ దసరా ఉత్సవ కమిటీ తరఫున, దేవస్థాన కమిటీ తరఫున అందరూ కృతజ్ఞతలు చెప్తున్నాము. అందరికీ విజయదశమి ప్రారంభోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈరోజు మొట్టమొదటి కార్యక్రమం కలశ స్థాపనలో ఆత్మకూరు ఆర్యవైశ్య మహిళలు స్థానిక కాశీనాయన స్కూల్ వద్ద నుండి 108 కలశాలతో అత్యంత భక్తి శ్రద్ధలతో వైభవోత్సవంగా వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానానికి రావడం జరిగింది.